షలోం. 34వ కీర్తన 8వ వచనము. Psalm 34:8. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ టేక్స్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. ఒక మామిడి పండు మన కళ్ళకు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా కూడా దానిని రుచి చూడనంత వరకు మనం నిజమైన తృప్తిని పొందలేం. We will truly experience its goodness is to take a bite of it. మన నోటితో కొరికి రుచి చూచినప్పుడు చెప్తాం ఇట్ ఈస్ రియల్లీ డెలీషియస్ అని. అంతేకాక దానిని చూస్తూ కూర్చుంటే మనం కొంతకాలం పాటు సస్టైన్ అవ్వగలుగుతామా? లేదు కదా. ఒక పెద్ద తోట మధ్యలో నివసించి మామిడి పళ్ళను చూస్తూ ఎవరైనా బ్రతికేస్తారా? తింటేనే కదా. దేవుని యొక్క ఆహ్వానం కూడా ఇలాంటిదే. దూరం నుండి ఆయనను తెలుసుకుని మంచితనమును ఆస్వాదించి తృప్తి పొందొద్దు, కానీ నా దగ్గరకు వచ్చి నా సన్నిధి సంతోష భాగ్యమును మనసారా ఆస్వాదించండి అని అంటున్నారు. ఎప్పుడైతే దేవునితో క్లోజ్ రిలేషన్షిప్లోకి వస్తామో అప్పుడే నిజ జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మన మనుగడలోని ప్రతి అంశంలోనూ, మన ప్రతి శ్వాసలోనూ, ప్రతి క్షణములోనూ దేవుని కృపను, ఔన్నత్యంను ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందుకు సాగిపోదాం. బికాస్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ జాయ్ గివ్స్ అస్ ట్రూ స్ట్రెంగ్త్. హల్లెలూయా. సర్వకృపానిధి మీ హృదయాంతరంగములను తడివి చూచి మీ హృదయానుసారులుగా జీవిస్తూ జీవితమును ఆస్వాదించగలిగినటువంటి కృపను, జ్ఞానమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామములో బహువినయంగా ప్రార్థించి పొందుకొని నామ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.